అజిత్ వివిధ గ్రామాలకు సంబంధించిన మున్నూరు కాపు కులస్తులందరికీ తెలియజేయడం సందర్భంగా మరి మొన్న గత 10 రోజుల కింద కూడా కలెక్టర్ గారికి ఉప్పర కులస్తులకు ఇచ్చిన సర్టిఫికెట్లను వెంటనే సర్టిఫికెట్ ఇష్యూ చేసిన తహసీల్దార్ పై కలెక్టర్ గారు తగిన చర్యలు తీసుకొని ఆయన పైన క్రిమినల్ కేసు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. మున్నూరు కాపు బీసీడీ మున్నూరు కాపు 20 నంబర్ వస్తుంది, D20. 31వ నంబర్ ఉన్న వాళ్లకు మున్నూరు కాపును ఎలా ఇస్తారు? అఫిడవిట్లు, దొంగ అఫిడవిట్లను ప్రోత్సహిస్తూ ఇలాంటి అధికారి అవినీతి అక్రమాలకు పాల్పడి అఫిడవిట్లు తీసుకొచ్చిన తక్షణమే ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అఫిడవిట్ అనేది అడ్వకేట్ ఎవరైనా రాసిస్తారు. అఫిడవిట్ ఇచ్చిన అడ్వకేట్ కూడా పట్టా తొలగించాలి. ఇలాంటి అఫిడవిట్ల ద్వారా నిజమైన కాపులకు అన్యాయం జరుగుతున్నది. ఉప్పర కులస్తులు మున్నూరు కాపులు కాదు, వాళ్ళది 31 నంబర్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన 31 నంబర్ వేయాలా. మున్నూరు కాపులకు 20 నంబర్ వస్తుంది కాబట్టి 20 నంబర్ వేసింది మున్నూరు కాపులకు వేయాలా. ఇలాంటి సర్టిఫికేట్ను అఫిడవిట్ ద్వారా ఎంఆర్ఓగా తహసీల్దార్ గారు ఇష్యూ చేయడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. దీని వెనుక అవినీతి అక్రమాలు జరిగినాయి. ఆ కులస్తులు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి దొంగచాటుగా సర్టిఫికేట్లు పొందారు కాబట్టి ఆ సర్టిఫికేట్లను రద్దు చేయాలా. ఆ తహసీల్దార్ను విధుల నుంచి తొలగించి డిపార్ట్మెంట్ పరమైన యాక్షన్ తీసుకొని ఆయన మీద క్రిమినల్ కేసు చేయాలని చెప్పి మా తిమ్మాపూర్ సంఘం తరఫున